వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యశారద పర్యటించారు. వందేమాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులతో కలిసి సామూహిక గీతాలాపనలో పాల్గొన్నారు. తర్వాత ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం, మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణ వంటి అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకుని విద్యార్థులు విద్యా ఆరోగ్య పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి ఎంతో ఏమంటారు కష్టంతో సాధించిన స్వాతంత్రాన్ని ఎవరైతే మన కొరకు చాలా త్యాగాలు చేసి తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని వాల్యూ చేయాలి కదా. ఫ్రీడమ్ ఈజ్ లైఫ్ ఎట్లా అంటే ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. స్వాతంత్రం లేకపోతే మీకు ఫ్రీగా ఉండకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఫ్రీగా మాట్లాడలేదు అని ఎవరైనా అంటే మీరు అన్ని భయంగా ఉంటారు. ఫ్రీడమ్ ఉంటుంది. సో దానికి మొదటి ఇస్తున్నారు ఈ సాంగ్ వాళ్ళు ఇస్తున్నారు సో ఈరోజు ఆ రాసిన వ్యక్తి యొక్క 150వ జయంతి అంటే ఆయన పుట్టి 150 ఏళ్ళు అయినారు. ఆయనని గుర్తు చేసుకుంటూ ఈ సాంగ్ అనేది మనము డైలీ పాడే దానికి ఒక అడిషన్ లాగా ఈ రెస్పెక్ట్ టు సాంగ్ పాడేసిన. సో మీలో చాలా మందికి వచ్చి విల్ యూ సింగ్ ది సాంగ్, విల్ ఆల్ సింగ్ టుగెదర్. స్టార్ట్ చేస్తామా? ఇప్పుడే తీసిండ బెల్లం, అందుకే చీమలు ఉన్నాయి. ఇంకోటేమన్నా ఏం చేస్తున్నారు? పిండిలో ఉండకపోవచ్చు. మొత్తం ఆయననే అది 1 పనిష్మెంట్. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకి ఈరోజు రావడం జరిగింది. మాకు దీని మీద ఒక జనరల్ కంప్లైంట్ అనేది రిసీవ్ అయ్యింది. పిల్లలు ఆస్మాతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అనేది. హాట్ వాటర్ అనేది ఇక్కడ మనం స్టార్ట్ చేసాము రీసెంట్లీ 2 to 3 days నుంచి హాట్ వాటర్ ఇస్తున్నారు. బట్ స్టిల్ ఈ ప్రాబ్లం ఎందుకుంది అన్న ఉద్దేశంతో డిఎంహెచ్ఓ గారిని డిటిడిఓ గారిని తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక 20 మంది పిల్లలు ఆస్మాతో బాధపడుతున్నారు అని అన్నారు. సో అలా అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ చిల్డ్రన్కి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది ఇప్పుడు టెస్ట్లు వాళ్ళు చెక్ చేస్తున్నారు. సో ఎందుకు వాట్ ఈస్ ది బేస్ రీజన్ అనేది ఒకసారి అనలైజ్ మేము చేస్తాము. సో దాంట్లో భాగంగా ఇక్కడ అబ్జర్వేషన్స్లో ఏంటంటే కొద్దిగా గోడౌన్ సరిగా పెట్టుకోలేదు. సో దాని మీద వార్డన్కి యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్తున్నాము. బికాజ్ ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ని కూడా పిలిచి ఏదైతే రైస్ సరిగా లేదో వాటిని ఎక్స్చేంజ్ చేయమని చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ మంకీ మెనేజ్ కూడా మనకు కనపడింది. సో వేరే స్కూల్స్లో మేము గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఇక్కడ కూడా గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సేఫ్ జోన్లోకి ఉంటారు అనేది ఒకటైతే మనం చూడడం జరిగింది. వీటితో పాటు ఈరోజు 150th యానివర్సరీ ఆఫ్ బంకిం చంద్ర చటర్జీ గారి వందే మాతరం సాంగ్ అనేది మనం ఆలాపించడం జరిగింది ఇక్కడ. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం చేసాం. ఫర్దర్గా ఇక్కడ కొంతమంది పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కొంత సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు కొద్దిగా వెనుకబడి ఉన్నారు, లైక్ ఇంగ్లీష్ కానీ ఇది కానీ. సో అది ఇప్పుడు మేము రివ్యూ చేస్తాము టీచర్స్తో. డిటిడిఓ గారు ఇమీడియట్ యాక్ట్ అవుతారు అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ బికాస్ పిల్లలు షార్ప్ ఉన్నారు.
ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఈ ఇష్యూస్ అన్నిటిని ఫిక్స్ చేసేదానికి వచ్చింది.